హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్. రన్ టైం 2 hours ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. చాలా మూవీ రివ్యూస్ చేస్తూనే ఉన్నా కంటిన్యూగా. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా ప్లాట్ ఏంటంటే, మూవీలో హీరో ఫ్రాంకో అమోర్ తన ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి జాబ్ నుండి రిటైర్ అయ్యే టైం అయితే వచ్చేసింది. పోలీస్ ఆఫీసర్గా 35 yearsలో ఎప్పుడు కూడా గన్ పేల్చింది లేదు, ఎవరిని కూడా చంపింది కూడా లేదు. నీతి నిజాయితీకి మారు పేరు. ఆ రోజే అతనికి జాబ్లో లాస్ట్ డే. వాళ్ళ ఇంట్లో పదవీ విరమణ పార్టీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అలాంటి టైంలో మన హీరోకి ఒక ఫోన్ వస్తుంది. వెళ్ళి చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ తన వర్కింగ్ పార్ట్నర్ని ఎవరో కార్లో వెళ్తుంటే చంపేస్తారు. మరి ఫ్రాంకోకి తెల్లారితే పదవీ విరమణ. మరి ఈ లాస్ట్ కేసుని ఒక్క నైట్లోనే ఎలా సాల్వ్ చేయగలడా? ఇంకోటి, ఈ కేసులో తనే ఇరుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ కేసులో ఇరుక్కుంటే తన కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోతుంది. మరి ఫ్రాంకో అమోర్ తనకున్న ఒక్క రాత్రిలో ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే మిగతా స్టోరీ. మరి మూవీ చూశాక నాకైతే మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, థ్రిల్స్ ఇవన్నీ పక్కన పెడితే చాలా ల్యాక్ చేశారు భయ్య. దానికే సగం చిరాకేసింది. ఫస్ట్ హాఫ్ సహనానికి పరీక్ష. మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. అసలు మ్యాటర్లోకి వెళ్ళడానికి అయితే చాలా టైం తీసుకున్నారు. నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్య. అది కూడా ఎటువంటి థ్రిల్స్, ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో టైం పాస్ కోసం చూస్తాం, ఎలా ఉన్నా పర్లేదు. థ్రిల్లర్స్ అంటే ఇష్టపడేవారు జస్ట్ వన్ టైం వాచబుల్, మరీ రికమెండ్ చేయాల్సిన మూవీ అయితే కాదు. చాలా బోర్ ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ జాగ్రత్తగా చూడాలి, లేకపోతే సగం అర్థం కాదు. యాక్షన్ అయితే పెద్దగా ఉండదు, ఓన్లీ డ్రామా అండ్ సస్పెన్స్ మాత్రమే. అందువల్లే మ్యాక్సిమం కనెక్ట్ కాలేకపోయా. ట్విస్ట్లు చెప్పుకోదగ్గ అయితే లేవు. మూవీలో హీరో వైఫ్ క్యారెక్టర్ చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది. నా మనసునైతే దోచింది. హీరో సీనియర్ యాక్టర్ చాలా బాగా చేశారు యాక్టింగ్. టెక్నికల్లీ మూవీ చూడడానికి అయితే బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చెప్పారు. నైట్ టైం సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. ఓన్లీ ఫ్రెండ్ హత్య కాకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి రిటైర్మెంట్ తీసుకున్న టైంలో తనే ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ బాగుంది. దానికి మాఫియా, ఈ వజ్రాలు, స్మగ్లింగ్ ఏవో లింక్స్ పెట్టారు. కాకపోతే వచ్చే సీన్స్ నార్మల్గానే ఉన్నాయి. ఫైనల్లీ ఈ లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ వన్స్ మోర్ అనేలా లేదు, కానీ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. పెద్దగా థ్రిల్స్ ఏమి లేవు. సో చూడాలంటే చూడండి, స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.